అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ బేబీ పొటాటోస్తోని దమ్ ఆలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం బేబీ పొటాటోస్ తీసుకోవాలి. మీకు ఒకవేళ ఆ పొటాటోస్ దొరకకపోతే నార్మల్ పొటాటోస్తో కూడా చేసుకోవచ్చు. వాటిని బాయిల్ చేసి తొక్క తీసి కట్ చేసుకోండి. ఒక 80% అవైనా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కర్రీ అంతా చేసేలోపు మళ్ళీ అవి చాలా మెత్తగా అయిపోతాయి. ఫస్ట్ ఇప్పుడు మనము కర్రీ గురించి కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి, కాజు, ఆనియన్స్ అండ్ టమాటోస్ మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్కి తొక్క తీసేసి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీకు ఎక్కువ ఉంటే కొంచెం ఆయిల్ తీసేసి మిగతా ఆయిల్లో కొంచెం షాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. కొంచెం గరం మసాలా అండ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా ఫ్రై కావాలి. ఇందులో నుంచి ఆయిల్ అంతా బాగా ఫ్రైకి వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులో కస్తూరి మేతి, అండ్ ఒక ప్యాక్ ఆఫ్ మ్యాగీ మసాలా వేసుకోండి. దీనికి బాగా టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి.